జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పరిశీలకులకు ఈసీ నియమించింది. ఐఏఎస్ అధికారులు రంజిత్ కుమార్, ఓం ప్రకాష్, ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ ను ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద రీజనల్ రింగ్ రోడ్, ఫార్మా సిటీ రైతులు ఆందోళనకు దిగారు. నామినేషన్ వేసేందుకు వందలాదిగా తరలివచ్చారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద సిచ్యువేషన్ వివరించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి పరిస్థితి? శంకరి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు RRR బాధితులు, అదేవిధంగా ఫార్మాసిటీ బాధితులు, ఫ్యూచర్ సిటీ బాధితులు నామినేషన్లు వేయడానికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. సో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి బాధితులందరూ కూడా నామినేషన్లు వేయడంతో పాటు ఇటు ఆ రిటర్నింగ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ అమలు ఉండడంతో పోలీసులు వారందరినీ కూడా అక్కడ ఉండనివ్వట్లేదు, వారందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ నౌ నేను జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉన్నాను. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, ఇటు RRR బాధితులు వీరంతా కూడా, సో ఫ్యూచర్ సిటీ బాధితులు, అదేవిధంగా ఫార్మాసిటీ బాధితులు మొత్తం కలిపి దాదాపు 50 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సో ప్రభుత్వం ఎలైన్మెంట్ RRR ఎలైన్మెంట్ మార్చాలనేది ప్రధాన డిమాండ్. సో ఇప్పటికే ప్రభుత్వానికి 15వ తేదీ వరకు అల్టిమేటం జారీ చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారంతా కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో ఇటు రిటర్నింగ్ కార్యాలయం దగ్గర మాత్రమే కొంత పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి RRR బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, మొత్తం ఎంతమంది ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు? మేము గత 15 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, 200 నుంచి 300 మంది వస్తామని. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో కూడా రైతులు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రోజుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, అక్కడ లోకల్ ఉన్నటువంటి SBOలని ప్రతి ఒక్కరిని ఎవరైతే చేస్తున్నారో ఆరా తీసి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. అయినా సరే అందుకే వందల మంది రైతులు వచ్చినా ఉన్నారు, 100 మంది రైతులు ఉన్నారు. నామినేషన్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతులకు ప్రాణం ఉంది, రైతులు అంటే మమ్మల్ని రాణిస్తలేరు, కావాలి ఉద్దేశపూర్వకంగా బెదిరిస్తా ఉన్నారు. కనుక మేము 100 మంది రైతులు వచ్చి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేటట్టు ఈ జూబ్లీహిల్స్ లో నామినేషన్ వచ్చినాం. ఇప్పటికి కూడా ప్రాణాన్ని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని చంపాలని, రైతులని ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో చంపాలని చూస్తుంది. ఏదైనా సరే ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. మొత్తం అంటే ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? మరి మీరంతా నామినేషన్లు అయితే వేశారు, మొత్తం ప్రచారం చేస్తారా? నామినేషన్లు వేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పచ్చ కాండతో వచ్చి ప్రతి ఒక్కరం కూడా దిగి ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేశామని తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మొత్తం ఎంతమంది? మినిమం ఇప్పుడు 50 మంది పైన ఉన్నాము. అందరిని ఎక్కడక్కడ అరెస్ట్ చేశారు. వచ్చే నామినేషన్ ఏదామన్న వాళ్ళు మొత్తం అరెస్ట్ చేశారు. RRR అలైన్మెంట్ రద్దు చేయాలని మేము దానితో ప్రభుత్వానికి ఇదొక హెచ్చరిక. ఏం చెప్తారు? మనం చూడొచ్చు, వీరందరినీ ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పేది ఒకటేనండి, RRR బాధితులం, భూబాధితులం అలైన్మెంట్ మారవడం ఎందుకు జరిగింది? పాత అలైన్మెంట్ ప్రకారం పోవాలన్నది మా మనవి. రెండోది, రోడ్ల డెవలప్మెంట్ అందరికీ కావాలి. ఈ రోజు మొయినాబాద్ నుంచి మన్నేగూడ వరకు రోడ్డు ఎంత దుస్థితికి వచ్చింది అంటే దీనావస్థలో ఉన్నది. రోజు 1, 2, 3, 4, 5 యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది చనిపోవడం జరుగుతుంది. అలాంటి రోడ్డు పట్టించుకునేవాడు లేడు. ఏదో ట్రిబ్యునల్ పోయింది, గ్రీన్ ట్రిబ్యునల్ పోయింది అని చెప్పేసి ఆపేసి ఇంచుమించు 6 సంవత్సరాల పైన అవుతున్నది. అది టెండర్ ఇష్యూ అయ్యి మెగా వాళ్ళు క్యాంపు కూడా వేశారు. అలాంటి రోడ్లను పట్టించుకునేది లేదు. ఈ రోజు రైతుల మీద ఒక గుదిబండలాగా RRR అనే ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి మా పైన వేశారు. ఒక్కొక్క విషయం ఏంటంటే చిన్న సన్నకారు రైతుల భూములు కూడా పోతున్నాయి. బడా భూములు, పెత్తందార భూములు, భూస్వాముల భూములను వదిలేసి అలైన్మెంట్ ను వంకర టింకర్. ఈ ఉప ఎన్నికల్లో మీరు ఎంత
ప్రచారం చేస్తారా మీరు మరి? తప్పకుండా ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తాము. ఇప్పటి వరకు 200 పైన మంది నామినేషన్ వేస్తున్నారు, ఇంకా వేస్తున్నారు. వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చే వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ వ్యవస్థను పెట్టి అడ్డుకుంటున్నారు ఈ ప్రభుత్వం. అలాంటి ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తారు. మొత్తానికి అయితే ఇటు జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం దగ్గర మాత్రము ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేటటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చివరి రోజు నామినేషన్ కి ఈరోజు చివరి రోజు కావడంతో ముఖ్యంగా ఇటు ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, అదేవిధంగా నిరుద్యోగుల జేఏసీలు, ఫ్యూచర్ సిటీ బాధితులు వీరంతా కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 50 మంది నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉండడంతో దాదాపు ఇక 100 నుంచి 150 మంది నామినేషన్లు వేసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వస్తున్నటువంటి బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద బైఠాయిస్తున్నారు. సో ముఖ్యంగా ఇటు ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మార్గం కావడంతో కింద ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే వస్తున్నటువంటి బాధితులు నిరసన చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. వారందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి ఇటు RRR బాధితులతో పాటు ఫ్యూచర్ సిటీ బాధితులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం దగ్గర మాత్రం ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.